నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ఏపీ మంత్రి కింజరపు. రాష్ట్ర అభివృద్ధిపైన తమ దృష్టి ఉందని, వంశీ లాంటి వారి అరెస్టులు తమకు ముఖ్యం కాదని అచ్చెన్నాయుడు. తమ పార్టీ నేత వల్లభనేని వంశీని ఎందుకు అరెస్టు చేశారో అర్థం కావడం లేదన్న మాజీ మంత్రి అంబటి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే పాలన సాగుతుందని ఆరోపించిన రాంబాబు. సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో వైభవంగా సాగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. తెప్పోత్సవాన్ని కన్నుల పండుగగా పుష్పక వాహనంపై ఊరేగింపుగా స్వామివారు వీక్షించిన భక్తులు. పుల్వామా ఉగ్రవాద దాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలను కోల్పోయిన సంఘటన స్మరిస్తూ సాగిన ర్యాలీ. శ్రీకాకుళం చైతన్య జూనియర్ సహకార కళాశాల నుంచి సూర్యామహల్ జంక్షన్ వరకు పాల్గొన్న 300 మంది విద్యార్థులు. తమ పార్టీ నేత వల్లభనేని వంశీని ఎందుకు అరెస్టు చేశారో అర్థం కావడం లేదని, దీనిపై దిగ్భ్రాంతికి గురయ్యామని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. వల్లభనేని వంశీ 1-2 కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో కూడా ముద్దాయిగా ఉన్నారని తెలిపారు. ఈ కేసులో ఆయన కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారని తెలిపారు. అయితే ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసే అవకాశం లేదని భావించామని ఆయన పేర్కొన్నారు. వల్లభనేని వంశీ అరెస్టుపై వినతి పత్రం ఇచ్చేందుకు డీసీపీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడారు. వంశీని ఎందుకు అరెస్టు చేశారో సరైన కారణం చెప్పలేదని అన్నారు. కుట్రపూరితంగా అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. తప్పుడు కేసు పెట్టి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వంశీ టీడీపీ నుండి వైసీపీలోకి రావడంతో చంద్రబాబు, లోకేష్ కక్ష కట్టారని ఆరోపించారు. ఇది తప్పుడు కేసు అని అందరికీ అర్థమవుతోందని అన్నారు. మేము ప్రధానంగా వారిని రిప్రజెంట్ చేయాలనుకుంటున్నటువంటి అంశాలు 2. ఒకటి, మాజీ శాసనసభ్యుడు మొన్న గన్నవరంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వల్లభనేని వంశీని ఈరోజు ఉదయం తెల్లారుజామున బహుశా 6 గంటలకో 5 గంటలకో హైదరాబాదులో వారిని అరెస్ట్ చేసినట్టుగా మీడియా ద్వారా మాకు సమాచారం అందింది. ఆ తరువాత వారు అసలు ఎందుకు అరెస్ట్ చేశారో మాకు అర్థం కాలేదు. కారణం ఏంటంటే ఆయన 1 కేసులోనూ 2 కేసుల్లోనూ ముద్దాయిగా ఉన్నారు. ముఖ్యంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగిన కేసులో వారు ముద్దాయిగా ఉండటం, దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళడం, ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్, ప్రొటెక్షన్ ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి ఆయన అరెస్ట్ చేసేటటువంటి అవకాశం లేదనే అభిప్రాయం మాకుంది. కానీ ఉదయాన్నే అరెస్ట్ చేశారనే వార్త తెలియగానే ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కాక ఆశ్చర్యపోయాం, దిగ్భ్రాంతి చెందాం. దీనికన్నా ముందు 2 రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే ఈ వల్లభనేని వంశీ గారి మీద, వైసీపీ కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని ఏదైతే 2022లో కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తి మొన్న హఠాత్తుగా కోర్టు వారి దగ్గరికి వెళ్ళి పబ్లిక్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన ప్రాసిక్యూషన్ చెప్పేదంతా అబద్ధమని, తానిచ్చిన కంప్లైంట్ అది కంప్లైంట్ రూపంలో ఇవ్వలేదని, కేవలం ఏదో సాక్షి సంతకం పెట్టమంటే నేను వెళ్ళాని, వెళితే వారేదో రాసుకుని సంతకం పెట్టారనే విషయాన్ని గౌరవ న్యాయస్థానం ముందు చెప్పారు. ఇక్కడ బయట చెప్పింది కాదు. చెప్పిన తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యపోయింది. అరే, మనం చేసినటువంటి తప్పు తెలుసుకున్నారు, మనం దొంగ కేసు పెట్టించామనే విషయం తెలుసుకున్నారు. ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎస్సీ కులానికి చెందటం వలన పైన రాసుకున్నారు, సంతకం పెడితే నన్ను కులం పేరు కూడా తిట్టారని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా పెట్టి బెయిల్ రాకుండా ఉండేందుకు కట్టుదిట్టంగా వాళ్ళు చేశారు అనేది తెలుసుకుని ఆశ్చర్యపోయి ఇదంతా ఫాల్స్ కేసు అని ప్రపంచానికి తెలిసింది. దానిలో తెలుగుదేశం వారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కుట్ర చేసి ఈ సత్యవర్ధన్ తమ్ముడు అన్నో అరుణ్ అనే ఆయన్ని వాళ్ళు పట్టుకుని
మా తమ్ముడి చేత బెదిరించి కిడ్నాప్ చేసి వంశీ వీళ్ళందరూ కూడా ఈ తప్పుడు స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇప్పించారని ఒక కట్టు కథను అల్లి అది కేసు పెట్టి తెల్లారి అరెస్ట్ చేశారంట. ఇది విచిత్రమైన విషయం. ఇంతకన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. వంశీ తెలుగుదేశంలో గెలిచాడు, తరువాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చి పోటీ చేశాడు. అందువల్ల వంశీ మీద చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు కక్ష కట్టారు. మా పార్టీలో గెలిచాడు, మా పార్టీలో గెలిచి వైసీపీలోకి వెళ్ళి పోటీ చేశాడు, మమ్మల్ని అనేక సందర్భాల్లో విమర్శించాడు. మా పార్టీలో ఉండి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మమ్మల్ని దూషించడం ఏమిటి, మమ్మల్ని రాజకీయ విమర్శ చేయటం అనేది ఏమిటి అని కక్షగట్టి అనేక పర్యాయాలు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు. కొన్ని సందర్భాల్లో వంశీని ఎలిమినేట్ చేయాలని కూడా ప్రయత్నం చేసినటువంటి విషయాలు నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎన్నోసార్లు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసినా న్యాయస్థానానికి వెళ్లి వంశీ ప్రొటెక్షన్ తెచ్చుకోవడంతో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై వైసీపీ నేతల స్పందన ఊహించినట్లే ఉంది. కక్ష సాధింపు చర్యలు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పడిగట్టు పదాలతో గలగలా మాట్లాడేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ వంశీ అనుచరులు మా పార్టీ కార్యాలయంపై దాడి చేసినప్పుడు లోపల మా కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడు, అతనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు, కానీ అతను ఆ కేసు ఉపసంహరించుకున్నాడని తెలిసి ఆశ్చర్యపోయాను. అంటే వైసీపీ నేతలు అతన్ని లేపేస్తామని భయపట్టి కేసు వాపసు తీసుకున్నాడా అని అనుమానం కలుగుతోంది. కనుక పోలీసులు ఈ కోణంలో కూడా విచారణ జరిపి అతను ఈ కేసు ఎందుకు వాపసు తీసుకున్నాడో తెలుసుకోవాలి అని అన్నారు. కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడలేదని పేర్కొన్నారు. దీన్ని భూతద్దంలో చూడవలసిన అవసరం లేదు. మేము నిన్నే అధికారంలో లేవు, వచ్చి 8 మాసాలు కంప్లీట్ అయింది. మా కోపము కక్ష వెంటనే మేము దాడికి ప్రతిదాడి చెయ్యాలంటే 8 మాసాల సమయం మాకు అవసరం లేదు. మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం దాడికి ప్రతిదాడి అనేది రాజకీయాల్లో మంచిది కాదు. లాస్ట్ 5 years ఇలాగే చేసి రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఈ 8 మాసాల్లో మేము ఈ చెవులు ఆ చెవుల్లో దూది పెట్టుకున్నాం. మా కార్యకర్తలు తిట్టినటువంటి తిట్లకి మనం అధికారంలోకి వచ్చాం. 5 సంవత్సరాలు నరకం పడ్డాం, ఊచకోత కోశారు. మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని మమ్మల్ని కార్యకర్తలు బూతులు తిట్టినా, సోషల్ మీడియాలో తిట్టినా సరే దాడికి ప్రతి దాడి అనేది మంచి విధానం కాదు. అలాగని చెప్పి చేతకాని ప్రభుత్వం కూడా కాదు, చేతులు కట్టుకొని ఉండం. గత 5 సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటన మీద స్పష్టంగా ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఎవడు తప్పు చేసినా సరే విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. అదే జరుగుతుంది. కానీ కక్ష సాధింపు చర్యగా మేమేది చేయడానికి ఇష్టపడం, భవిష్యత్తులో కూడా ఉండదు. కానీ తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకొని తిరగొచ్చు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు. ఈ రోజు కూడా అదే జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు సగినేటిపల్లి మండలం అంతర్వేదిలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా అంతర్వేదిలో పోటెత్తిన భక్తజనులతో కళ్యాణం అనంతరం స్వామివారికి తెప్పోత్సవ కార్యక్రమం చేపట్టారు. తెప్పోత్సవ కార్యక్రమం కన్నుల పండుగ పుష్పక వాహనంపై మేళతాళాలతో ఊరేగింపుగా స్వామివారిని వీక్షించి భక్తులు మంత్రముగ్ధులయ్యారు. తెప్పోత్సవ కార్యక్రమంలో మేళతాళాలతో స్వామివారికి మంత్రోచ్చారణలతో దీపకాంతులతో పురవీధులలో ఊరేగింపుగా చెరువు వద్దకు చేరుకున్నారు. దేవాలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక మంత్రాలతో పూజలు నిర్వహించారు. అనంతరం బాణసంచ కాల్పులతో విద్యుత్ దీపాల మధ్య నీటిపై తూగుతూ హంసవాహనంపై ప్రత్యేకంగా పూలతో అలంకరించిన దానిపై తిరిగాడారు. భక్తులు జై జై ధ్వానాలతో గోవింద గోవింద నామాలతో స్వామివారిని భక్తులు కొలుస్తూ ఉండగా మేళతాళాల వాయిద్యాల నడుమ స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ విధమైన తొక్కిసలాటలు, ప్రమాదాలు జరగకుండా గజయితగాళ్లతో చర్యలు చేపట్టారు. జి శ్రీనివాస్, వెంకటాచార్యులు, రంగాచార్యులు, వెంకట మాధవి, అఖిల, డిఎస్పీ మురళీమోహన, సిఐ, ఎస్ఐ దుర్గా, శ్రీనివాస్, బైర్ నాగరాజు, ముప్పర్తి నాని మొదలగు వారి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ध्यानं युक्त्यध्यात्मं मा महासगंहिताः य एवमेता महासगंहिताम्नात्येन प्रवक्तेन लोकेन वृषभविश्वरूपः अमृतस्य देवधारणो भूयासं मे विचर्षे मधुमत्तवाभ्यां भूरिविश्वब्रह्मणः कोशोऽसिते राजागुं श्रीममगावश्चापनेत्य सर्वदा मे श्रियमावहायन्तु ब्रह्मचारिणः स्वाहा ब्रह्मचारिणः स्वाहा शमायन्तु ब्रह्मचारिणः स्वाहा श्रेयान्वस्य सोदानि स्वाहा भगप्रविशानि स्वाहा भगप्रविश स्वाहा పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఫిబ్రవరి 14 దేశ చరిత్రలో ఓ చీకటి దినమని శ్రీకాకుళం జిల్లా జూనియర్ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జామి భీమశంకర్, జేఏసీ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన అనిల్ అన్నారు. జేసీఐ శ్రీకాకుళం మెయిన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో నగరంలోని చైతన్య జూనియర్ సహకార కళాశాల నుంచి సూర్యమహల్ జంక్షన్ వరకు 300 మంది విద్యార్థులు మాజీ సైనికులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున యువత, సామాజిక సేవకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన అనిల్ మాట్లాడుతూ దేశాల మధ్య శాంతి నెలకొల్పాలని తెలిపారు. దేశ రక్షణ, ప్రజల రక్షణ కోసం వీరమరణం పొందిన సైనికుల సేవలు అజరామరమని అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులు ప్రజల హృదయాల్లో అమరుడిగా నిలిచిపోయారన్నారు. ఈ సందర్భంగా జై జవాన్ జై కిసాన్, భారత్ మాతాకి జై అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో జేసీఐ మెందాళం వరలక్ష్మి, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ కార్యదర్శి తమ్మినేని ఉషారాణి, ట్రెజరర్ బోడికి మధు, కొయ్యాన కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కిరణ్ జరుపుకున్నది ఏంటంటే 2019 ఫిబ్రవరి 14న జరిగిన దాడి చాలా ఘోరాతిఘోరమైన దాడి. జవాన్లపై 41 మంది జవాన్లకి వీరమరణం పొందారు. ఆ కారణంగా మనం బ్లాక్ డేగా ప్రకటించుకుంటాను. జేసీఐ ఇక మన చైర్మన్ గారు ఎలాగైతే జరిపారో దేశం మొత్తం మీద అలాగే జరపాలి. ఇది చాలా ఉత్తమమైన జరపడం. ఇది జవాన్లకి ఒక విధంగా మీరు గౌరవం ఇచ్చినట్లే ఇదంతా అందువల్ల మీరందరూ దీనికి బ్లాక్ డేగా ప్రకటించుకొని అందరూ దానికి ఇచ్చేసుకోవాలా. దీంతో విరమించుకుంటున్నాం. సంపత్ గారికి, శ్రీనివాస్ గారికి, కెమిస్ట్రీ కిరణ్ సార్కి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే చైతన్య సహకార జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. వారికి కూడా దేశభక్తి పెరగాలని, దేశాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత వీర జవాన్లతో పాటు యువతతో కూడా స్వామి వివేకానంద చెప్పిన విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజున 2019 ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన పుల్వామా దాడిలో 41 మంది జవాన్లు వీరమరణం పొందారు. వాళ్ళకి నివాళులు అర్పిస్తూ మన జేసీఐ శ్రీకాకుళం మెయిన్ తరపున పుల్వామా ర్యాలీ, బ్లాక్ డే ర్యాలీ అని ఈరోజు నిర్వహిస్తున్నాం. ప్రపంచ దేశాల్లో వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్నారు. దానికి మనం ఖండిస్తూ ఈరోజు బ్లాక్ డే అనేది జరుపుకుంటున్నాం.
మన స్టూడెంట్స్కి అందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీని అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే వీర జవాన్లకి నివాళులు అర్పిస్తూ ఈ ర్యాలీని మనం విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. ఈరోజు పుల్వామాలో జరిగినటువంటి దాడికి చాలా హృదయ విదారకరమైనటువంటి విషయము. దానిని ఖండిస్తూ ఈరోజు జేసీఐ శ్రీకాకుళం మెయిన్ తరపున ఒక ర్యాలీని విద్యార్థులతో చేయడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులకు కూడా సైనికుల యొక్క గొప్పతనం అనేది తెలియాలని చెప్పేసి విద్యార్థులతో ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. దీనికి ఆర్గనైజ్గా మన డాక్టర్ జామి భీమశంకర్ గారి ఆధ్వర్యంలో జేసీఐ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ వాళ్ళ సహాయంతో ఈ కార్యక్రమం అనేది జరిగింది. ఈరోజు దాడిలో మరణించినటువంటి సైనికులందరికీ, వీర జవాన్లకి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వాళ్ళ యొక్క కుటుంబాలకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఈరోజు బ్లాక్ డేగా మేము ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము. ప్రేమికుల దినోత్సవాన్ని ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు సైనికులు కొంతమంది మాజీ సైనికులకి ఇక్కడికి ఆహ్వానం పలికాము. వాళ్ళకి మా జేసీఐ మెయిన్స్ తరపున సన్మాన కార్యక్రమం అంటే సత్కరించుకోవాలనుకుంటున్నాము. వాళ్ళకి సన్మానం చేసుకుని ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఖండిస్తూ జేసీఐ మెయిన్స్ తరపున ఇక్కడ ఒక పెద్ద ర్యాలీని చేయడం జరుగుతుంది. అనేక మంది స్టూడెంట్స్, పెద్దల సహాయంతో ఈ ర్యాలీని కొనసాగించడం జరుగుతుంది. ఫిబ్రవరి 14 లవర్స్ డేకి వ్యతిరేకంగా ఈ పుల్వామా దాడిని ఖండిస్తూ మేము ఈ ర్యాలీని చేయడం జరుగుతుంది. ఇందులో పార్టిసిపేషన్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు. సైనిక ప్రెసిడెంట్ జై బోలో స్వతంత్ర భారత్ మాతాకి జయ నినాదాలు చేస్తూ పుల్వామాలో సైనికుల మీద జరిగిన దాడిని ఖండిస్తూ చైతన్య సహకార్ జూనియర్ కళాశాల, శ్రీకాకుళం జూనియర్ ఛాంబర్ మెయిన్ సంస్థ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని తీయడం జరిగింది. ఈ ర్యాలీలో రిటైర్డ్ ఆర్మీ కార్మికులు కూడా ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వక సంఘీభావం తెలియజేస్తూ వారు చేసిన కృషిని ప్రశంసిస్తూ ఈరోజు భారతదేశం ఇంత సురక్షితంగా, మనం ఎంత ఆనందంగా, హాయిగా స్వతంత్ర భారతావని గాలి మనం పీలుస్తున్నామంటే దానికి కారణం బోర్డర్లో మన సైనికులు చేస్తున్న వీరోచిత పోరాటాలే. ప్రాణాలు సైతం త్యాగం చేసి వాళ్ళు చేసిన త్యాగాల వల్ల మనం అందరం హాయిగా సుఖంగా ఉన్నాము. వారు చేసిన త్యాగాలకు నిరసనగా, వారు చేసిన త్యాగాలకు బలంగా మనం అందరూ నినాదాలు చేసుకుని వచ్చాము. వారి వలన దేశభక్తి పెరిగింది. వాళ్ళు లేకపోతే మనం లేము. లాల్ బహదూర్ శాస్త్రి చెప్పినట్టు దేశానికి రైట్ హ్యాండ్ జై జవాన్, లెఫ్ట్ హ్యాండ్ జై కిసాన్. ఈ జై జవాన్ జై కిసాన్ వలన ఈరోజు భారతదేశం సురక్షితంగా ఉందని తెలియజేసుకుంటూ వారి కుటుంబాలు పుల్వామా దాడిలో ఎవరైతే మరణించారో వారి కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటూ వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. ఘంటసాల ప్రపంచమంతా గర్వించదగ్గ గాయకుడని, ఆయన తెలుగువాడిగా జన్మించడం తెలుగువారికి గర్వకారణమని, ఆయన జీవిత చరిత్రను నేటి తరానికి పరిచయం చేసిన దర్శకులు రామారావు ఉన్నారు. ప్రముఖ తెలుగు చలనచిత్ర నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు దివంగత ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత పోరాటాలను, సాధించిన విజయాలను చిత్రంగా మలిచి నేటి తరానికి ఆయన విలువలు, భవిష్యత్ తరానికి ఆయన జీవిత ఆశయాలు, విజయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో చిత్రాన్ని అందించామన్నారు. దైవం మానుష రూపేణ అన్న సూక్తికి ఘంటసాల అక్షర సత్యంగా నిలిచిపోతారని, ఘంటసాల పాడితే ప్రపంచమే ఉలిక్కిపడి చూస్తుందన్నారు. ఘంటసాల గాన కళా సమితి వారు ఏటా ఆయన జయంతి వర్ధంతులను ఘనంగా నిర్వహించడం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. నటి మంజు మాట్లాడుతూ ఇంత మంచి జీవిత చరిత్ర గల చిత్రంలో చేయడం ఆనందంగా ఉందని, చిత్రం మొత్తం ఒక ఆశయంతో వినికిడి ఉంటుందన్నారు. సామాజికంగా సేవాలోచనతో పాటు ప్రతి ఒక్కరిని అలరిస్తుందని, ఆకట్టుకుంటుందని, మనసులను కట్టిపడేస్తుందని ఈ చిత్రం తప్పకుండా చూడాలన్నారు. పీకే ఎంటర్టైన్మెంట్ ప్రసాద్, కీర్తి, కుమారి, రొక్కం భాస్కర్, సహాయకులు ఉర్లాం శివతేజ అందించిన సహకారం మరువలేనిదన్నారు. అలాగే చిత్రానికి 10 మందికి చేరువ చేయడంలో పత్రికా ప్రతినిధుల సహకారం ఉందని వారికి ప్రత్యేక ధన్యవాదాలు. దర్శకులు రామారావు, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మెంటార్ నాటకుల మోహన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చిత్ర యూనిట్ సభ్యులకు తదితరులను ఘనంగా సత్కరించారు. అలాగే ఈ కార్యక్రమంలో ఘంటసాల చిత్ర దర్శకులు రామారావు, నటి మంజు, పీకే ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులు ప్రసాద్, కుమారి టీం సభ్యులు రొక్కం భాస్కర్, కీర్తి, రియా, బాబురావు, సాయిబాబా, మాస్టర్, సింగర్ పద్మనాభరాజు తదితరులు పాల్గొన్నారు. మీ పేరెంట్స్కి అందరికీ తెలియజేస్తుంది ఏమంటే, మీ పిల్లలతో సహా కుటుంబ సమేతంగా ఆ ఘంటసాల మహానటుడి యొక్క ఆయన యొక్క జీవిత చరిత్ర ఏ విధంగా ఉంటుంది, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని కష్టాలు అనుభవించి అంతటి పేరు ప్రఖ్యాతులు గడించారో మీ తెలియజేసుకుంటూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అద్భుతంగా. కాబట్టి ప్రతి వ్యక్తి అంటే ప్రతి ఫ్యామిలీ వాళ్ళ పిల్లలకి అవేర్నెస్
కొంత సపోర్ట్గా, మోడల్ సపోర్ట్గా ఉంటుంది. ఇటువంటి చిత్రం చూస్తే వాళ్ళు ఏ విధంగా డెవలప్ అవ్వాలి అనేది కూడా ఇందులో చూపించారు. అటువంటి చిత్రం ఈ మన శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా విడుదల చేస్తున్న మన సిహెచ్ రామారావు గారికి ముఖ్యంగా తెలియజేసుకుంటూ, మన ప్రజానీకాన్ని శ్రీకాకుళం జిల్లా అంతటా ఘన విజయం సాధించేటట్టు ఆయనకి ఒక గిఫ్ట్గా ఇచ్చి ఇక్కడి నుంచే స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరూ, ప్రతి స్కూలు, ప్రతి కాలేజీ విద్యార్థులు కూడా ఇది వినియోగించుకొని, ప్రతి తల్లిదండ్రులు కూడా దీని పిల్లల్ని తప్పక చూపించవలసిన చిత్రంగా తీసుకుని వెళ్తున్నాము. మీరందరూ ఆదరించి మాకు ఇది మంచి మరో మహానటి, మరో శంకరాభరణం అని తీసుకొని వెళ్ళేటట్టు ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీకాకుళం ప్రజలకి నా నమస్సుమాంజలులు. ఘంటసాల ద గ్రేట్, ఇది ఘంటసాల మహాగాయకుని యొక్క జీవిత చిత్రము. ఆయన జన్మించిన దగ్గర నుంచి మరణించిన వరకు పూర్తి నిడివి చిత్రము. ఏ గాయకుని మీద కూడా ప్రపంచ చరిత్రలో పూర్తి నిడివి చిత్రం ఇంతవరకు రాలేదు. అది ప్రప్రథమంగా ఘంటసాల గారి మీదే తీయడం జరిగింది. ఒక మహానటి, ఆ విధంగా ఈ సినిమా ఉండడం జరుగుతుంది. ఒక శంకరాభరణాన్ని గుర్తు చేస్తుంది. కృషితో నాస్తి దుర్భిక్షం, వినయంతోనే విద్య ప్రకాశించడానికి పూర్తి నిదర్శనం ఘంటసాల పర్సనాలిటీ. ఈజ్ ఎ టవరింగ్ పర్సనాలిటీ. ఈ చిత్రాన్ని శ్రీకాకుళంలో విడుదల చేయడం జరుగుతుంది. అందరూ తరలి వచ్చి చిత్రాన్ని విరివిగా ఆదరించి నన్ను ఆనందింపజేయగలుగుతుగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చాలా సుదినంగా మనం చెప్పుకోవచ్చు. మనందరికీ తెలుసు ఘంటసాల గారు ఒక ఆణిముత్యం. మన సినీ రంగంలో అయితే మన గాన రంగంలో మన భగవద్గీతను కూడా సంస్కృత రూపంలో ఉన్నదాన్ని పాట రూపంలో మనందరికీ అందించినటువంటి ఆణిముత్యం. అలాంటి వ్యక్తి యొక్క జీవిత చరిత్రని మన శ్రీ సిహెచ్ రామారావు గారు ఎంతో కృషితో, ఎంతో పట్టుదలతో, ఎన్నో కష్ట నష్టాలు పడి ఒక మంచి వ్యక్తి వాళ్ళకి ఆదర్శంగా తీసుకొని ప్రపంచానికి ముందుకు అందిద్దామని, భావితరాలకి ఒక వ్యక్తి యొక్క ఆదర్శాన్ని తీసుకొద్దామనే ఉద్దేశంతో ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమా అనేది మన శ్రీకాకుళంలో, మన మారుతి థియేటర్లో ఈరోజు ప్రదర్శించబడుతుంది. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసిన ప్రతి ఒక్కరిని కోరుకుంటూ దీన్ని విజయవంతం చేసిగా మా టీం తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు మంజుశ్రీ. ఇందులో ఒక మంచి పోర్షన్ నేను కూడా చేయడం అయింది. అంతటి చక్కటి అవకాశం ఇచ్చిన రామారావు గారికి నా హృదయపూర్వక అభినందనలు అండ్ కృతజ్ఞతలు కూడాను. అలా కాకుండా ఈ సినిమా ఎలా అంటే ఒక చాలా హిట్ కొట్టాలని అనుకున్నాను. ఎందుకంటే నిజంగా రామారావు గారు చెప్పినట్టు అది ఘంటసాల గారిది నార్మల్ కాదండి. ఎందుకంటే ఆయనది తీయడం అది ఎంత కష్టమో, ఆయన ఎంత కష్టపడ్డారో అది మాకు తెలుసు. మేము ప్రత్యేకంగా చూసాం కాబట్టి మాకు తెలుసు దాని గురించి ఎంతో కష్టపడ్డారు ఆయన. అది ఈనాటి ఘన విజయంగా బయటకు వచ్చిందంటే అది నిజంగా ఆయన కృషే. ఆయన ఒక్కలే కాదు, మొత్తం టీం అంతా ఆయన ఆ కృషి వల్లే ఇదైంది. అండ్ ఇప్పటి పిల్లలకి ప్రతిదీ కూడా కష్టపడి ఎలా బయటికి రావాలనేది ఈ సినిమాలో ఖచ్చితంగా తెలుస్తుందండి. ఇది అండ్ ఫ్యామిలీ అంతా వచ్చి చూడవలసిన సినిమా. థ్యాంక్ యూ సో మచ్. ఇది అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. పోలవరం కాలువ నిర్వాసిత గ్రామమైన కుమ్మరిలో ప్రజలకు, రైతాంగానికి ప్రభుత్వ పరంగా రావాల్సిన పరిహారాన్ని తీసుకొచ్చి న్యాయం చేస్తామని ఎవరూ అధైర్యపడొద్దని తెలుగుదేశం పార్టీ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా తుని తన కార్యాలయంలో కుమ్మర్ల ప్రజలు, రైతాంగం తనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాజాగా పోలవరం కాలువ నిర్వాసిత గ్రామమైన కుమ్మర్లోవ రైతుల నుంచి భూసేకరణ కింద తీసుకున్న 47 ఎకరాల భూమిని ఎమ్మెల్యే యనమల దివ్య చొరవతో తిరిగి రైతులకు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం సుముఖత వ్యక్తం చేస్తుందన్నారు. యనమల రామకృష్ణుడు కృషితో నియోజకవర్గంలో అభివృద్ధి మరింత పరుగులు తెస్తోందన్నారు. రైతు ప్రతినిధి జక్కన రామనాయుడు, పోతుల రాంబాబు, కేతుల కృష్ణమూర్తి, తొత్తటి రాంబాబు, జక్కాన రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
చల్లమనండి అలా వెళ్ళండి. మీ రుణం అయితే మేము గ్రామస్తులు ఎవరు తీర్చుకోలేము. కానీ సార్ మాకు అవకాశం వచ్చినప్పుడు అలాగే సార్ ఒక్క నిమిషం అవకాశం వచ్చినప్పుడు సార్ మా అశ్వత్థ వృక్షాన్ని నీళ్ళనే ఓటు వేసుకుని ఎప్పుడు మేము కాపాడుకోవాలని ప్రయత్నం ఈ రోజున కుమ్మర్ల గ్రామస్తులు రైతులు అందరం కలిసి మా గురువు గారైన పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారి దగ్గరికి రావడం, ఆయనకి అభినందన తెలియజేశాం. ఎందుకంటే కుమ్మర్ల గ్రామంలో పోలవరం కాలం గురించి రైతుల దగ్గర, అలాగే కుమ్మర్ల కాలనీ గురించి అప్పుడు సర్వే చేయడం జరిగింది. అయితే భూమి అయితే మటుకి 46 ఎకరాలు 92 సెంట్లు. ఈ 46 ఎకరాల 92 సెంట్లు కూడా డంపింగ్ కొరకు కాలం తవ్విన మట్టి వేయడానికి అనేది ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. అయితే అది అప్పుడులోను అది సరిగ్గా సర్వే చేయకపోవడం వల్ల అప్పుడులోను అది అనధికారికంగా అది రైతుల్లో ఆ రోజు వెళ్ళగొట్టి భూములు లాక్కున్నారు. అయితే ఈ విషయం మాకు అధికారం రాకముందు, మా తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు కుమ్మర్ల గ్రామంలోకి మా గురువులైన పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారు, అలాగే మా మేడం గారు ఎమ్మెల్యే అదే ప్రభుత్వ విప్పు యనమల దివ్య గారు మా ఊరు రావడం జరిగింది. వచ్చిన వెంటనే మా రైతులందరం కలిసి మేడం గారిని, రామకృష్ణ గారిని, మా గ్రామం నుంచి చాలా నష్టం రైతులకు నష్టం వాటిల్లిందండి. అలాగే కాలనీ ఇల్లులు కూడా బాగా కోల్పోయారండి. వాళ్ళందరికీ న్యాయం చేయండి అని మేము మీ మేడం గారిని ఆ రోజు రామకృష్ణ గారిని కూడా కోరడం జరిగింది. తక్షణమే ఆ రోజే మాకు రామకృష్ణ గారు మేడం గారు కూడా మీకు ఎటువంటిది నష్టం వాటిల్లకుండా చూసుకుంటానని మాటిచ్చి ఈ రోజు గవర్నమెంట్ రాగానే రైతులకి ఆ భూమి పోకుండా కాపాడి మాకు న్యాయం చేసి ఆయన మా రైతులందరికీ పునర్జన్మ ఇచ్చారని యనమల రామకృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం రైతుల తరఫున. నిన్న కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది. రైతులందరూ కలెక్టర్ గారు కూడా సపోర్ట్ చేశారు. మీకు ఎటువంటి రైతులు ఇబ్బంది పట్టే లేదు. అలాగే మీకు ఏదే సెంటు పోయినా
ఎకరం పోయినా మీ భూమి మీకే వస్తుంది అని మాట ఇవ్వడం, రామకృష్ణ గారు మా రైతులందరికీ కూడా ఎంతో జీవనోపాధి ఈ రోజు భూమి పోకుండా కాపాడారు. అలాగే మరి 46 ఎకరాల 92 సెంట్లను కూడా కొంతమంది రైతులని, అందులో నేను ఒక రైతుని, కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఏమో ఎటువంటి భూములు లాక్కుంటారని భయంతో మరి ఇదివరకు గత ప్రభుత్వంలోను వైఎస్ఆర్ గవర్నమెంట్లను భయాందోళన చెంది మేము ఆ రోజున లాయర్ గారిని, కాతా గోపాలకృష్ణ గారిని, లాయర్ గారిని అనుసరించి నా భూమును కూడా హైకోర్టులో వేయడం జరిగింది. మరి దీని సహకారం ఈ రైతులకు కూడా ఈ కోర్టు విషయంలోను కాతా గోపాలకృష్ణ గారు ఈ రైతులు కూడా ఎంతో సహకారం చేశారు. ఆయనకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రైతులు ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే మాకు యనమల రామకృష్ణ గారు, యనమల దివ్య గారు నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు సెలవు తీసుకున్నాం. గౌరవనీయులైన మన ప్రీతమ నాయకులు యనమల రామకృష్ణ గారికి ఆశీస్సులతో, అలాగే మన దివ్య మేడం గారు ఆశీస్సులతో మేమందరం రైతులమే మా యొక్క సమస్యలు కలెక్టర్ గారి దృష్టికి విన్నవించుకోవడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి చాలా వరకు మా సమస్యలను ప్రభుత్వం తరఫున మాట్లాడి సమస్య పరిష్కరించామన్నారు. అదే విషయాన్ని మన రామకృష్ణ గారు కూడా మా సమస్యలను చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు అలాగే ప్రభుత్వంతో మాట్లాడి రైతులకి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చి ఉన్నారు. అందువల్ల మేము రైతులందరి తరఫున, మా కుమర్లా గ్రామస్తుల తరఫున పోలవరం కాలువకి సహకరిస్తామని, అలాగే ప్రభుత్వం తరఫున మాకు నష్టపోయిన రైతులకి, అలాగే నష్టపోయిన ఇళ్లకి న్యాయం చేయమని చెప్పేసి సవినయంగా కోరుకొని మనం చేసుకుంటున్నాం. మా గురుగారు యనమల రామకృష్ణ గారు మా గ్రామానికి, మా ప్రజలందరికీ కూడా చాలా 10 సంవత్సరాల నుంచి మా పెద్ద అండగా ఉండి మాకు చాలా న్యాయం చేశారు. ఆ న్యాయాన్ని మేము ఎప్పుడు కూడా రుణగ్రస్తులై ఉంటాం. ఆ న్యాయానికి ఎప్పుడు రుణం తీర్చుకోలేము. అంచేత మా గురుగారిని ఏమని భావిస్తున్నాం అంటే, మేమందరం అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు అండి. చాలా మందికి తెలియదు. రావి చెట్టు అంటే విష్ణుమూర్తి అండి. మన యనమల గారు రామకృష్ణ గారు వంశం అంతా కృష్ణుడితో సమానంగా మేము భావిస్తున్నాం. అంచేత మీ జీవితకాలం కూడా మేము రుణపడి మాకు చేసిన న్యాయాన్ని ఎప్పుడు మర్చిపోలేము. దానికి అనుగుణంగా మా అశ్వత్థ వృక్షాన్ని ఎప్పుడూ కూడా సజీవంగా ఉంచుకుంటే, టైం వచ్చినప్పుడు ఈ ఓటు అనే నీళ్లు పోసి ఆ వటవృక్షాన్ని, ఆ అశ్వత్థ వృక్షాన్ని ఎప్పుడు సజీవంగా పోషించామని త్రికరణ శుద్ధిగా మేము చెప్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్నికల ప్రచార నిమిత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు మాజీ ఎమ్మెల్యే గోవింద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొని ఎన్నికల ప్రచారంపై పలు సూచనలు, సలహాలు అందజేశారు. మనం ప్రవేశపెట్టే పథకాల గురించి ఇవన్నీ చెప్తా, కొంతసేపు టైం స్పెండ్ చేస్తూ ఆటోమేటిక్ షేర్ అవ్వాలని ఆ బాక్స్ ఈ విధంగా నెంబర్ ఆప్షన్ వస్తుంది. పిఓసి అంటారు. మీరు చేయవలసిన యాక్టివిటీ 30 వాట్స్ పిఓసి సార్, మీ స్కూల్ అని వస్తుంది. అంటే ఆ ఓటు అప్డేట్ అయిపోతుంది. ఆ ఓటు ప్రతి ఒక్కరు కూడా 30 మంది ఇంటికి వెళ్ళి వారికి కూడా అభ్యర్థి నంబర్ కూడా ఇస్తాం. ఆ బాక్స్ చేతులు కూడా నిలువు కింద ఓటీపీ తీసుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కష్టం. చాలా మంది అనుకుంటారు మన పార్టీ రావడానికి, మన ఎలక్షన్లో హైప్రాడక్కి అదంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టం ఫలించింది. ఆ రోజు ఇంటింటికి తిరిగి రేపు మన ప్రభుత్వం వస్తే ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని ముందే భవిష్యత్తు అప్లోడ్ చేసి మన నాయకులు, మన కార్యకర్తలకు ఉపయోగించడానికి ఈరోజు ఓటీపీ ఎవరో చెప్పరు. అలాంటి సమయంలో ఆన్లైన్ ఓటీపీ గురించి వైరల్ అవుతుంది. ఓటీపీ చెప్తే బ్యాంక్ లో డబ్బులు చేసేస్తారు, ఆస్తులు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఈ సమయంలో మన కార్యకర్తల మీద ఉన్న కొన్ని ప్రతి ఒక్క వార్త కూడా, ప్రతి ఇంటి హౌస్ హోల్డ్స్ అందరూ కూడా ఓటీపీ చెప్పి ఆ రోజు భవిష్యత్తు అప్లోడ్ చేయడం దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ప్రోగ్రాం పెట్టలేదు. అది డిజైన్ చేసింది
ఎలక్షన్ పరిశీలకులు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ప్రేరా గోవింద్ గారు, నేను ప్రతి 30 మంది ఓటర్స్కి నియమించిన ఒక్కొక్క అభ్యర్థి సుమారు 300 మంది నియోజకవర్గ స్థాయిలో అందరికీ కూడా డెమో చూపించాం. డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఎలా చేయాలి, బాటలో ఎలా నోట్ చేయాలని చెప్పి చూపించి నిలువు గీత అభ్యర్థి ముందు నిలువు గీత ఓటేసేటప్పుడు నిలువు గీత వేయాలని, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఏమన్నా అవన్నీ కూడా తెలియజేయాలని, రాబోయే రోజుల్లో ఇచ్చి తల్లికి వందనం కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ కూడా తెలియజేసి ప్రతి ఒక్క ఓటు కూటమి బలపరిచిన అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థికి పేరాభత్తుల రాజశేఖర్కి ఓటు వేయాలని, ప్రతిరోజు కనీసం 10 మంది మెంబర్స్ని కలిసి వారి ఓటు మొదటి ప్రాధాన్యత మనకు వేయమని చెప్పి అడగాలని, ఇక్కడికి వచ్చిన 30 మంది సభ్యులకి వేసిన ఒక్కొక్క లీడర్ని ఎవరైతే ఉన్నామో వాళ్ళందరికీ కూడా తరఫీదు ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి కార్యక్రమం ప్రారంభిస్తారు. ఏదేమైనా కూటమి అభ్యర్థి పేరాభత్తుల రాజశేఖర్ గారి విజయం తథ్యం. చాలా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. అన్నిటికంటే పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ వస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా అండగా ఉంటానని గ్రామస్థాయి, వార్డు స్థాయి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా తెలియజేశారు. మాజీ మంత్రి తుని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దాడిశెట్టి రాజా నూతనంగా కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులై మొట్టమొదటిసారిగా పిఠాపురం నియోజకవర్గానికి విచ్చేశారు. పిఠాపురం పట్టణం మహారాజకోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. మాజీ ఎంపీ పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కలిసి దాడిశెట్టి రాజాకి ఘన స్వాగతం పలికారు. వంగా గీత చేతుల మీదుగా దాడిశెట్టి రాజాను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు దాడిశెట్టి రాజాను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వంగా గీత విశ్వనాథ్ దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడారు. మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేయడానికి సంస్థాగత నిర్మాణాన్ని గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టంగా ఏర్పాటు చేయడానికి, అనుబంధ సంస్థలు అదేవిధంగా పార్టీ కేడర్ అంతా కూడా ఉత్తేజపరచడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే గత నెల నుంచి కూడా ఈ ప్రాసెస్ జరుగుతోంది. మనకి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు సోదరులు శ్రీ దాడిశెట్టి రాజా గారిని కాకినాడ జిల్లాకి అధ్యక్షులుగా నియమించినందుకు వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సక్సెస్ఫుల్గా విజయవంతంగా తప్పకుండా రాజా గారు కూడా అనుకుంటే పటిష్టంగా పని చేయగల వ్యక్తి, అందరి చేత చేయించగల వ్యక్తి. మరి ఆయన ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే తుని నియోజకవర్గంలో అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా క్యాడర్ని పట్టుకుని మరి కాపు కాచి కాపాడిన వ్యక్తిగా ఆయనకి తుని నియోజకవర్గంలో పేరున్న రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఏ సమస్య చెప్పినా చక్కగా స్పందించే వ్యక్తి. మరి ఈరోజు ఆయన జిల్లా అధ్యక్షులుగా రావటం, మరి కోరిన వెంటనే మొట్టమొదటి విజిట్ ఆడపడుచు నియోజకవర్గం అయిన పిఠాపురం నియోజకవర్గానికి నా ఆఫీస్కి వచ్చి మా నాయకులు, కార్యకర్తలు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పదవి నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మొట్టమొదటిసారిగా నాకు ఈ పోస్ట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మా సోదరి మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ గారి కాన్స్టిట్యున్సీ పిఠాపురం కాన్స్టిట్యున్సీకి నేను రావడం నాకు ఆనందంగా ఉంది. ఇక్కడ దేవదేవుళ్ళ ఆశీస్సులు తీసుకుని కార్యక్రమాలు స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అట్టడుగు స్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన బాటలో పెద్దలు గీత గారు, ఇంకా జిల్లాలో ఉన్న కన్నబాబు గారు, ఇంకా పద్మనాభం గారు, మా దొరబాబు గారు, ఈ పెద్దల సలహాల మేరకు ఈ జిల్లాలో పార్టీని పటిష్టపరిచి అట్టడుగు స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికలకి
పూర్తిగా సన్నద్ధం చేసి 100% రిజల్ట్ వచ్చే విధంగా మేమందరూ కలిసి కష్టపడతాం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి కానీ నాయకుడికి కానీ పోరాటాలు చేయడం అన్నది ఎప్పుడు అలవాటే. ఖచ్చితంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మా వంతు బాధ్యత నిర్వర్తిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రాష్ట్రానికి ఆ రెడ్ బుక్ పరిపాలన వల్లే ఈ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు అందరూ దూరం అయిపోయారు. మన భారతదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు అందరూ ఓన్లీ రెడ్ బుక్ వల్ల దూరం అయిపోయారు. అది మీ అందరికీ తెలిసిందే కదా. మన దావాస్ వెళ్ళారు, ఎవరు పెట్టుబడి పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? ఓన్లీ రెడ్ బుక్ చూసి భయపడి ఈ దేశంలో కానీ ఈ దేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా మన రాష్ట్రానికి రాలేదు. దానికి కారణం బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు తీసుకోవాల్సింది. ఈ జిల్లా నుంచి పోరాటం మొదలు పెడతాం పోలవరం ప్రాజెక్టు మీద ఖచ్చితంగా. ఎందుకంటే మీరు వాళ్ళు ఎత్తు తగ్గించేస్తే తూర్పుగోదావరికే పూర్తిగా వాటర్ ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్. ఇంకా వైజాగ్కి ఏమొస్తుంది, రాయలసీమకి ఏమొస్తుంది, ఈ రాష్ట్ర వాసుల కళ ఏం నెరవేరుతుంది? ఒక్క మనిషి స్వార్థం గురించి ఏమీ లేదు. ఆ పోలవరం ప్రాజెక్టుని ఎత్తు తగ్గించేసి గబగబలాడితే పూర్తి చేసేసి దాని మీద పేరు వేయించుకుందాం చంద్రబాబు నాయుడు తాపత్రయం తప్పిస్తే అతను చిత్తశుద్ధితో పోలవరం ప్రాజెక్టు పూర్తి వాటర్ సోర్సెస్తో కానీ పూర్తి బలంతో కానీ పోలవరం ప్రాజెక్టు ప్రజలు చూపించే ఉద్దేశం అతనికి లేదు. తూతూ మంత్రంగా ఉమ్ముతడి కింద ఏదో ప్రాజెక్ట్ నల్ల పూర్తి చేసి అతని పేరు సంపాదిందామని ఒక తాపత్రయం తప్పితే చిత్తశుద్ధి అయితే లేదు పోలవరం ప్రాజెక్టు మీద. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరఫు అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. పెద్దపూడి మండలం పెద్దాడ గ్రామంలో నిర్వహించిన పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోక ఆనంద్ సాగర్ మరియు నియోజకవర్గ కూటమి నాయకులతో అనపర్తి శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే రాష్ట్ర పురోగతి కనిపిస్తోందని, గత ప్రభుత్వ లోపాలను సరిచేస్తూ అన్ని రంగాలను అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతోందని, రాబో పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 30 మంది ఓట్లకు ఒక ప్రతినిధిని నియమించారు కాబట్టి మీరందరూ సమన్వయం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓట్లన్నీ సమీకరించుకుని ఏ ఒక్క ఓటు కూడా పీలిపోకుండా తప్పిపోకుండా అన్ని ఓట్లు కూడా 100% ఓటింగ్ జరిగేటట్టు చేసి 100% కూడా మన అభ్యర్థి పేరాబతుల రాజశేఖరం గారికి 1 అంకె వేసి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని శిరస్సు నుంచి పాదాబంధన చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అందరికీ నమస్కారం. ఈ నెల 27వ తారీఖున జరుగుతున్న తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఇవాళ నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పరిశీలకులుగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు ఐకమత్యంగా ప్రతి గ్రామంలోని పట్టభద్రులను కలిసి పేరాబతుల రాజశేఖరం గారికి ఓటు ఇవ్వమని అభ్యర్థించడం జరుగుతోంది. ముఖ్యంగా ఇవాళ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఈ 8 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ విధంగా పాటుపడతా ఉన్నారో, ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల్ని ఆహ్వానించి పరిశ్రమలను స్థాపించి తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మరీ ముఖ్యంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా టీచర్స్ ఉద్యోగాలు భర్తీ చేయడం కోసం ప్రయత్నం చేయడం, ఇటువంటి కార్యక్రమాల వల్ల పట్టభద్రుల్లో ఆకాంక్ష మాకు కనిపిస్తూ ఉంది. తప్పనిసరిగా పేరాబతుల రాజశేఖరం గారు 1,00,000 ఓట్ల మెజారిటీతో ఈ నియోజకవర్గం నుంచి గెలవడం ఖాయమని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. శ్రీ 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 దుర్గాదేవి వార్షికోత్సవ వేడుకలు అనకాపల్లి మండలం మామిడిపాలెం గ్రామంలో ఈ నెల 17వ తేదీన అత్యంత వైభవంగా ఆలయ కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వార్షికోత్సవ సందర్భంగా స్థానిక విజయరామరాజుపేట శ్రీ విజయ వినాయక ఆలయ ప్రాంగణంలో శ్రీ దుర్గాదేవి వార్షికోత్సవ పోస్టర్ని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పూడి పరదేశ్ నాయుడు, జనసేన నాయకులు ఆళ్ల శ్రీనివాస్,
దుర్గాదేవి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ 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 నల్లమారమ్మ తల్లి జాతర మహోత్సవ వేడుకలు ఈ నెల 18వ తేదీన అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీలో బీఆర్టీ కాలనీ రామభద్రాపురంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీ నల్లమారమ్మ తల్లి జాతర మహోత్సవ పోస్టర్ని స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామ్కి పోస్టర్ను ఆవిష్కరించారు. జాతరకు పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని రామ్కి నిర్వాహకులు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ములేటి శివాజీ హైమా, శ్రీ నల్లమారమ్మ తల్లి బీఆర్టీ కాలనీ ఉత్సవ కమిటీ చైర్మన్ మల్ల శ్రీనివాసరావు, సెక్రటరీ మేడేపల్లి పాపారావు, కోశాధికారి మద్దాల నాగప్పారావు, అలాగే వైస్ చైర్మన్ కాండ్రేగుల పరమేశ్వరరావు, సహాయ కోశాధికారి దొడ్డి మురళీ నరేంద్ర, సహాయ కార్యదర్శి కోననూక అప్పారావు, శ్రీ నల్లమారమ్మ తల్లి రామభద్రాపురం ఉత్సవ కమిటీ చైర్మన్ మల్ల హరీష్, సెక్రటరీ ఎల్లపు భాస్కర్రావు, కోశాధికారి ఎల్లపు శంకర్, వైస్ ప్రెసిడెంట్ మేడిశెట్టి నారాయణరావు, సహాయ కార్యదర్శి తాడికొండ ప్రకాష్, లవ్లీ బాయ్స్ సభ్యులు పాల్గొన్నారు. వీడియో తీరు బాబు, వీడియో తీ బాబు. భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిఠాపురం పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఓలైటి వెంకటేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ నాయకులు బొరి మురళీధర్రావు, పసుపులేటి సత్యబాబు పిలుపునిచ్చారు. పిఠాపురం పట్టణ భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గ ఎన్నిక పిఠాపురం సూర్యరాయ్ గ్రంథాలయ ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఔలైటి వెంకటేశ్వరరావు, బొరి మురళీధర్రావు, పసుపులేటి సత్యబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తోట ఏడుకొండలు, యాళ్ల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం పట్టణ భారతీయ జనతా పార్టీ టౌన్ అధ్యక్షుడిగా గతంలో నన్ను ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈరోజు మిగతా కార్యవర్గాన్ని పెద్దల యొక్క సహకారంతో కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. జనరల్ సెక్రటరీలను, వైస్ ప్రెసిడెంట్లను, మిగతా కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పిఠాపురం నియోజకవర్గ స్థాయిలో పట్టణ అధ్యక్షులుగా 2025 సంవత్సరం నుంచి మరి శ్రీ ఓలేటి వెంకటేశ్వరరావు గారిని అధ్యక్షులుగా నియమించిన తర్వాత నూతన కమిటీ ఈరోజు వేసుకోవడం జరిగింది. నూతన కమిటీ వేయటం అంటే బాధ్యత ఏంటంటే నియోజకవర్గ స్థాయిలో ఒక టౌను ప్రధానమైంది. ఆ టౌన్లో ఉన్న కార్యవర్గం ముఖ్యంగా మరి ఏ రాజకీయానికన్నా శాసించే మరి పని ఉంటుంది కాబట్టి
ఖచ్చితంగా ఈ టౌన్ కార్యవర్గం అంతా కూడా అందరూ శ్రమించి మరి ఎక్కువగా పార్టీని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత, గురుతర బాధ్యత ఎక్కువగా వీళ్ళ మీద ఉందని గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఏ పార్టీ కన్నా ఏ ప్రదేశానికన్నా సరే మరి మా ఈ నియోజకవర్గ హెడ్ క్వార్టరే మూలం. అలాంటి మూలమైన కారణంలో ఈరోజు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వారి మిత్ర బృందం అందరూ కలిసి మరి ఈ టీం అంతా కూడా విస్తృతంగా పర్యటించి ప్రతి వార్డులోని 30 వార్డులు ఉన్నాయి, అలాగే 42 కమిటీలు వార్డు కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలు కూడా మరి మీరు వేసి మరి మొత్తం ఫిల్ఫిల్ చేసి అన్ని మోర్చాలు కూడా వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మరి కాకినాడ సిటీకి దగ్గరగా ఉండటంతో మరి జిల్లా ప్రభావం కూడా మన నియోజకవర్గం మీద ఎక్కువగా పడుతుంది కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా ఫిల్ఫిల్ చేసి మరి జిల్లాలో ప్రథమ స్థాయిలో మీరు ఉండేటట్టుగా, ఈ కమిటీ వాళ్ళు అందరూ ఉండేటట్టుగా మరి కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ మరి ఆశీర్వాదాలు మరి అలాగే బ్లెస్సింగ్స్ ఇస్తూ మరి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. పిఠాపురం పట్టణం నూతన కార్యవర్గం ఈరోజు పిఠాపురం పట్టణం సూర్యరాయ గ్రంథాలయం ఎన్నుకోవడం జరిగింది. అలాగే దీంతోపాటు అనుబంధంగా ఉన్న మోర్చా అధ్యక్షులను కూడా త్వరలోనే నియమించడం జరుగుతుంది. అలాగే పిఠాపురం టౌన్ నుంచి జిల్లా కార్యవర్గ సభ్యులు కూడా అలాగే ఇక్కడి నుంచి వారిని కూడా నియమించడం జరుగుతుంది. ఈరోజు బాధ్యత తీసుకున్న వాళ్ళందరూ కూడా టౌన్లో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని అందరినీ కోరుకుంటూ కాకినాడ జిల్లా పెదపూడి మండలం రాజుపాలెం లంక గ్రామాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరఫు అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు నియోజకవర్గ మహిళల అభ్యర్థన చేశారు. అనపర్తి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు జుత్తుక సూర్యకుమారి మీడియాతో మాట్లాడుతూ తమ నాయకులు అనపర్తి శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి అలాగే యువ నాయకుడు నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే రాష్ట్ర పురోగతి కనిపిస్తోందని, గత ప్రభుత్వ లోపాలను సరిచేస్తూ అన్ని రంగాలను అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతోందని, రాబో పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, గ్రాడ్యుయేట్ ఓటు వచ్చిన ప్రతి వారి ఇంటికి వెళ్లి ఓటు అభ్యర్థించడం జరిగిందని, శాసనమండలిలో మన వాయిస్ వినిపించాలంటే మన బలపరిచిన నాయకుడు కావాలని చెప్పడం జరిగిందని ఆమె అన్నారు. కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా నాయకులు శాసనసభ్యులు మా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అలాగే మా యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకి గ్రాడ్యుయేట్ సెలక్షన్ జరుగుతుందో దాని నిమిత్తం ఈరోజు పెదపూడి మండలంలో రాజపాలెం గ్రామంలో ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఓట్స్ వచ్చే వాళ్ళ ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్క అభ్యర్థిని ఓటును అభ్యర్థించడం జరుగుతుంది. పేరాబత్తుల రాజశేఖరం గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన్ని గెలిపించాలి, కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలని మేము అడగడం జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరూ కూడా మేమందరం కూడా కూటమి ప్రభుత్వానికి కట్టుబడి ఉన్నాము. అందుకే మేము కూటమి ప్రభుత్వానికి శాసనసభ స్థానాలు తీసుకొచ్చాము. అలాగే శాసన మండలిలో కూడా మన వైపు వాయిస్ వినిపించాలంటే మన బలపరిచిన నాయకుడు కావాలని వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా పేరాబత్తుల రాజశేఖరం గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తాము. అలాగే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో ఆయనకి మేము గౌరవం ఇచ్చే విధంగా ఈ రోజు ఆయనకి ఓటు వేసి మేము గెలిపిస్తామని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. కాకినాడ జిల్లా పెద్దాపురం సమస్యలపై శాసనమండలిలో గళమెత్తే వారిని, మేధావులను, పట్టభద్రులందరూ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి శాసనమండలికి పంపాలని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు బొర గోపిమూర్తి కోరారు. శాసనమండలిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి యోజన సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థి టీవీ రాఘవులు విజయాన్ని కాంక్షిస్తూ పెద్దాపురం పట్టణంలో ఆయన ప్రచారం నిర్వహించారు. సందర్భంగా గోపిమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో నిజాయితీగా కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు పక్షాన పోరాడుతున్నది పీడీఎఫ్ అభ్యర్థులేనని గుర్తు చేశారు. ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ కోసం, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్లకు కనీస వేతనాల కోసం మెగా టీఎస్సీ ప్రకటించాలని, రైతులకు గిట్టుబాటు ధర కోసం నిర్వహించిన పోరాటాలకు మద్దతుగా నిలిచింది పీడీఎఫ్ అభ్యర్థులైననే గుర్తు చేశారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న దిడ్ల వీరరాఘవులు ఉపాధ్యాయ సంఘంలో రాష్ట్ర అధ్యక్షునిగా, ఉద్యోగ జేఏసీ చైర్మన్గా పనిచేశారని గుర్తు చేశారు. అలాగే శాసనమండలికి సమర్థులను పంపడానికి పట్టభద్రులందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మహారాణి కళాశాల
ఎల్ఐసి బార్ అసోసియేషన్ మున్సిపల్ కార్యాలయం ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి జి క్రాంతి కుమార్, మండల అధ్యక్షులు గడిగట్ల సత్యబాబు, ఎస్ఎస్ శ్రీనివాస్, ఎన్ సూరిబాబు, గడిగట్ల సత్యబాబు, కేదారి నాగు, గునూరి రమణ, యాసల్లపు రమేష్, కోనిరెడ్డి రవికుమార్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. బొర్రా గోపిమూర్తి, ఉభయ గోదావరి జిల్లాల పీడిఎఫ్ ఎమ్మెల్సీ. ఫిబ్రవరి 27వ తేదీన ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించి గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నిక జరగబోతా ఉంది. దీనికి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా దెడ్ల వీరరాఘవులు, ఈయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన కపిలేశ్వరం వాసి, సోషల్ స్టడీస్ టీచర్గా పనిచేసి మొన్న నవంబర్లో పదవి విరమణ చేశారు. ఈయన 40 సంవత్సరాల తన ఉపాధ్యాయ జీవితంలో యూటీఎఫ్కి ఒక మండలానికి ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా, అదేవిధంగా రాష్ట్ర పూర్వపు కార్యదర్శిగా, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్గా, ఫ్యాప్టో చైర్మన్గా, జేఏసీకి కన్వీనర్గా పనిచేసి అనేక ఉద్యమాల్లో పాల్గొని ఉపాధ్యాయుల యొక్క సమస్యల పరిష్కారంలో, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. అంతేకాదు శ్రామిక వర్గం సమాజం కోసం జరుగుతున్నటువంటి అనేక ఉద్యమాల్లో, కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. ఈ పీడిఎఫ్ అనేది 2007 నుంచి అనేక మేధావుల్ని, ఉపాధ్యాయుల్ని, అధ్యాపకుల్ని, సామాజికవేత్తల్ని ఎన్నికల్లో నిలబెట్టి అటు ప్రతిపక్ష పార్టీ వైపు కానీ పాలక పక్ష పార్టీల వైపు ఒరిగిపోకుండా నిలబడి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా ఏర్పడి అప్పటి నుంచి ఇప్పటి వరకు నీతిగా నిజాయితీగా పనిచేసినటువంటి పీడిఎఫ్ గ్రూపు. అటువంటి పీడిఎఫ్ తరఫున ఈ రోజున దెడ్ల రాఘవులు గారిని పోటీకి నిలబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగానే మేము ఈ యొక్క పెదాపురం, చామర్లకోట ప్రాంతాల్లో పీడిఎఫ్ ఎమ్మెల్సీగా నేను ప్రచారం చేస్తూ ఉన్నాను. గ్రాడ్యుయేట్స్ నుంచి పెద్ద ఎత్తున అటు ఎల్ఐసి ఆఫీసులు కానీ, లేదంటే కోర్టు లాయర్స్ కానీ, లేదంటే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అనేక వర్గాల నుంచి, గ్రాడ్యుయేట్స్ నుంచి, నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ వస్తూ ఉంది. ఖచ్చితంగా రాఘవులు గెలుస్తారని కూడా ధీమా మేము. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రతిఘటించే ఏకైక అభ్యర్థి పీడీఎఫ్ ఎమ్మెల్సీ అని ఉద్యమాలు, ప్రజా సంఘాల, విద్యార్థి సంఘాల ఉద్యమాలతో ప్రజల్లో మమేకమై చట్టసభల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న సంఘాల ఉనికి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ ఐవి తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో ఎమ్మెల్సీ ఐవి ఆధ్వర్యంలో ప్రజా సంఘాలతో కలిసి పీటీఎఫ్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి వీరరాఘవులను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టసభలో విద్యార్థి ఉపాధ్యాయ సమస్యలపై నిరంతర పోరాటం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎందరో యువత నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారని, వారికి ఉపాధి కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉందన్నారు. నిస్వార్థ నాయకుడైన వీరరాఘవను గెలిపించి యువతకు భరోసా కల్పించాలన్నారు. కార్యక్రమంలో చేతి నాయకులు బేబీ రాణి, షేక్ పద్మ, రాము, లక్ష్మణ్, లావరాజు, ఉపాధ్యాయులు సత్యనారాయణ, శ్రీనివాస్, సురేష్, ప్రజాసంఘ నాయకులు, విద్యార్థులు, సంఘ నాయకులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 27వ తేదీన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. పీడిఎఫ్ ఎమ్మెల్సీగా నేను ఈ ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ విజ్ఞప్తి ఏమంటే, గత ఎన్నికల్లో మరి 1,00,000కు పైగా ఓట్లతో 70,000 మెజారిటీతో గెలిపించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రస్తుతం పీడిఎఫ్ అభ్యర్థిగా దెడ్ల వీర రాఘవులు అభ్యర్థిత్వాన్ని పీడిఎఫ్, యూటీఎఫ్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజా సంఘాలు బలపరుస్తున్నాయి. కాబట్టి గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ కూడా పీడిఎఫ్ అభ్యర్థి దెడ్ల వీర రాఘవులనికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. 2007 నుండి మరి ఈ వేళ వరకు కూడా ఇంచుమించుగా దగ్గరగా 2 దశాబ్దాల పాటు 13 మంది ఎమ్మెల్సీలు 26 సార్లు గెలిపించుకున్న చరిత్ర ఉంది. వీళ్ళందరూ ఒక విలువలకి ప్రతీకగా ఉన్నారు. ప్రజా ఉద్యమాల నుంచి ఎదిగి వచ్చినటువంటి నాయకులుగా, ప్రజా సమస్యల మీద విస్తృత అవగాహన ఉన్నటువంటి నాయకులుగా, ఇన్సైడ్ కౌన్సిల్, అలాగే అనేకమైనటువంటి ప్రభుత్వ అధికారిక సమావేశాల్లో ప్రజల సమస్యలు చర్చకు పెట్టడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది, నిలదీయటం జరిగింది. శాసన మండలిలో ఒక చిన్న సమయం వచ్చినా, కొన్ని నిమిషాల సమయం వచ్చినా కూడా అది ప్రజా సమస్యల ప్రస్తావనకే మేము వినియోగించామని చెప్పి చెప్పదలిచింది. ఈవేళ మాకు తెలిసిన సమస్యలు కావచ్చు, ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యలు కావచ్చు, ప్రతి దానికి కూడా పీడిఎఫ్ స్పందించిందని చెప్పి నేను చెప్పదలిచింది. స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించిందని చెప్పి చెప్పదలిచింది. ఆ రకంగా ఒక విలువల ప్రతినిధులుగా ఉన్నటువంటి, ప్రజా ఉద్యమాలకి బాసడిగా ఉన్నటువంటి, ముందు వెనక ప్రజా ఉద్యమాలకు అండగా ఉన్నటువంటి, వాళ్ళ వాయిస్ని శాసన మండలి లోపల వినిపిస్తున్నటువంటి
పీడిఎఫ్ అభ్యర్థి అయినటువంటి వీరరాఘవుల గెలుపులో మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పి, మీ ప్రాధాన్యత ఓటు ఇవ్వాలని చెప్పి, అలాగే ప్రథమ ప్రాధాన్యత ఓటుని వేయించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలయన్స్ క్లబ్ అధ్యక్షులు కోరుకొండ సత్యనారాయణ అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ నేతృత్వంలో అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ సాయి సేవా వృద్ధాశ్రమంలో మాతృ పితృ దినోత్సవం సందర్భంగా అమరవీరుల దినోత్సవం మరియు అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేద బడుగు బలహీన వర్గాల వృద్ధులకు పండ్లు మరియు అల్పాహారం ఇతర సామాగ్రి అలయన్స్ క్లబ్ సభ్యులు ఎస్ వెంకటేశ్వర్లు జన్మదిన సందర్భంగా వారి సౌజన్యంతో వృద్ధులకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తుని జిల్లా పరిషత్ పాలకుల ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చదువు నిమిత్తం పరవాడ తాతబాబు, బతుల నాగేశ్వరరావు, నేరెల అప్పారావు, విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారి సౌజన్యంతో పాఠశాల కళావేదికకు 4 ఫ్యాన్లు బహూకరించడం జరిగింది. అదేవిధంగా వెంకటేశ్వర్లు మాస్టర్ల సౌజన్యంతో పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న చిన్నారులకు పరీక్షా కిట్స్. అధ్యక్షులు మాట్లాడుతూ మరిన్ని కార్యక్రమాలు పిల్లలకు చేయడానికి మేము ముందుంటామని తెలియజేశారు. కార్యదర్శి ఆంజనేయ ప్రసాద్ మాట్లాడుతూ తుని మండల ఫస్ట్ వచ్చినటువంటి చిన్నారులకు 10,116 రూపాయలు తమ సంస్థ ద్వారా ఇవ్వడానికి తాము సంకల్పించామని, అది మీరు తీసుకొని మంచి పౌరులుగా ఎదగాలని, తుని మండలంలో ప్రథమ స్థానం సంపాదించాలని, అదే కాకుండా ఇతర నగదు అవార్డులు కూడా ఇస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో నూకయ్య శెట్టి, నామన రవి, సహకార్యదర్శి నెల్లిపూడి రాజబాబు, సూర్యదేముడు, సూర్యప్రకాష్, నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, సత్యనారాయణ, శివాజీ, గోవిందరావు, పాఠశాల జిహెచ్ఎంఎం నూకరత్నం, పాఠశాల ఉపాధ్యాయులు గిరి ప్రసాద్, శివకుమార్, గోపాలరావు తదితరులు లయన్స్ సభ్యులు పాల్గొన్నారు. కష్టమైంది ఒకసారి రాసుకుంటే మైండ్లో అందువల్ల రాసుకోండి. మీరు అందరూ చెప్పిన విధంగా ఫస్ట్ ర్యాంక్లో రావాలి. మీరు పెద్ద ఎదిగాక ఈ ఇన్సిడెంట్స్, ఈ సంఘటనలన్నీ కూడా మీకు జ్ఞాపకం వచ్చి మీరు కూడా ఈ తరహాలో మీ తర్వాత వాళ్ళకి చెప్పి చేయించాలి. అందువల్ల మీరు ఎక్కడున్నా సరే, ఈ రోజు ఎక్కడున్నా ఉద్యోగాల్లో ఎక్కడో అక్కడ మీరు చేయొచ్చు. ఇలా మా స్వగ్రామంలో మేము చేస్తామా, మాకు చేశారు మా పనువు, మా టీచర్స్, మా పెద్దలు అందరూ చెప్పారు అని మీకు జ్ఞాపకం వచ్చి మీరు అక్కడ ఎన్ని ఆచరణలు పెట్టుకోవాలి. దానివల్ల మనం జన్మించినందుకు తల్లిదండ్రులకి మనకు జన్మించినందుకు కూడా సార్థకం చేసినట్టు, అంతేనా? ఓకే. అందువల్ల ఈ కార్యక్రమానికి ఎన్ని పనులు ఉన్నా మన సభ్యులు, అసోసియేషన్ ఆఫ్ విలేజ్ సభ్యులు అందరూ కూడా ఇలాగ ఇంటిమేట్ చేసినట్టు వచ్చినందుకు ఈ స్కూల్ గురువులు నేను చెప్పిన విధంగా వస్తామని చెప్తే ఇవన్నీ అరేంజ్ చేసినందుకు రెడీ అయిపోయింది. తల్లి ఆడదయ్యండి, ఆడదానికి ఎప్పుడు ఆడదే శత్రువు గుర్తుపెట్టుకోండి. అప్పుడు పెద్ద కూతురైంది, అమ్మ వద్దమ్మా, పసికందమ్మా, పెంచుకుందామమ్మా, పర్వాలేదు, అలా పడేయకూడదమ్మా అంటే ఏమనుకుందో సరే అని మళ్ళీ చేరదీసింది. వీధిని పడవలసినటువంటి నెత్తురు కూడుతూ ఉన్నటువంటి నెత్తురు ఉదయం ఉన్నటువంటి బిడ్డ బ్రతికి ప్రాణం కట్టింది. మీలాంటి స్కూల్స్లోనే చదువుకుంది. ఎలియన్స్ క్లబ్ లాంటి సంస్థలు, లయన్స్ క్లబ్ లాంటి సంస్థలు, భారత్ వికాస్ పరిషత్ లాంటి సంస్థలు ముందుకు వచ్చాయి. ఆమె చిన్నప్పటి నుంచి చాలా తెలివిగానే ఉంది. అమ్మాయి ప్రతిభా పురస్కారాలు ఇచ్చారు, స్కాలర్షిప్స్ ఇచ్చారు. నీ వెనక మేము ఉన్నాము. ఇప్పుడు అంజనీ ప్రసాద్ గారు ఏం చెప్పారు, మండల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 10,000 చిల్లర ఇస్తామని ప్రకటించారు. ఎందుకని? కేవలము మిమ్మల్ని ప్రోత్సహించారు. అలాగే ఆ అమ్మాయిని కూడా ప్రోత్సహించారు. ప్రతి క్లాసులోనూ టాపర్ 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 టాపర్. సివిల్స్ ఎగ్జామ్ రాసింది. ఫస్ట్ టైం రాలా, నిరుత్సాహపడలేదు. రెండోసారి రాలేదు, నిరుత్సాహపడలా. మూడోసారి, నాలుగోసారి, 5వసారి సివిల్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకుని ఐఏఎస్ ఆఫీసర్ అయిందామె. ఆమె పేరే సంగీత మహాపాత్ర. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి జిల్లాకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి సంగీత మహాపాత్ర లాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ మీకు ఆదర్శం కావాలా? మీ వెనకాల ఎంతోమంది ఉన్నారు, మీకు సహకారం మేము అందిస్తాము, నువ్వు చదువుకో 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 అని చెప్పే సంస్థలు ఈరోజు దేశంలో చాలా ఉన్నాయి. వాటన్నిటిని ఆమె ఉపయోగించుకుంది కాబట్టి ఆమె ఐఏఎస్ ఆఫీసర్ చిన్న వయసులోనే 2019లోనే ఆమె ఐఏఎస్ ఆఫీసర్ అయింది.
ఆమె ఇంటర్వ్యూ ఇస్తే చెప్పింది, మీరందరూ నా గురించి గొప్పగా ఆలోచిస్తున్నారేమో, గొప్పగా అనుకుంటున్నారేమో. కాదు, నేను వీధిలో విసిరివేయవలసినటువంటి ఒక ఆడపిల్లని. నా సోదరి జాలి చూపించి నా పాఠశాల ఎలా ఉందంటే దాని కారణం మేము కొంతమంది ఉన్నారు. అందువల్ల మంచిగా అవార్డులు తండ్రికి కలిసి తీసుకొస్తున్నారు, ప్రగతి పదంలో ఉంటున్నారు. మాట్లాడినా కూడా మీకు మీరు పట్టణంలో వారు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నామంటే గంధండి ఉండి మా వెనకాలే ఉండి చెయ్యండి, గంతైనా పర్వాలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా గంధాయి దగ్గరికి వెళ్ళాలా రండి, పిల్లల గురించి చేస్తానని మాకు వెన్నండి ఉండేటువంటి మా పర్వాడు రామబాబు గారు మాకు చేయించాలి, బాగా చదువుకోవాలి, బాగా ఎదగాలి మనస్ఫూర్తిగా. మరి మాకు ఏ కార్యక్రమాలను చేయడానికి మా వెన్నండి ఉండి మేమున్నాం, మీకు భరోసా మనం చేద్దాం అని చెప్పి చేయించినటువంటి మా స్నేహితుడు కోరుకొని సత్యనారాయణ కోరుకున్నంత అండ అందరికి 10,116 రూపాయలు అనౌన్స్ చేశారు. మన క్లబ్ సభ్యులు, మన తుని మండల ఎంపీ గారు బొప్పన్ రాము గారు తుని మండలంలో ఎవరికైతే ఫస్ట్ వస్తుందో వాళ్ళకి 10,116 రూపాయలు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా మేము కూడా మీ వంతుగా మా వంతుగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. బాగా చదవండి, బాగా ఎదగండి, మీ తల్లిదండ్రుల కళలు నెరవేర్చండి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కళలు కనండి, దాని సాకారానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ మామూలే జరుగుతుంటాయి. ఆయన ఉత్సాహం అటువంటిది. మరి ఈరోజు ఆయనకి ఎన్ని పనులు ఉన్నా సరే మన ఈ కార్యక్రమాన్ని చూసేసి మా అలయన్స్ క్లబ్ డైరెక్టర్, రైల్వే బోర్డు మెంబర్ చేశారు, రైల్వే చైర్మన్ చేశారు, ఎన్నో పదవులు ఆయన వహించారు. అటువంటి పర్వాడ తాతబాబు గారు 2 విషయాలు విద్యార్థులు ఉద్దేశించి శుభాభినందనలు తెలియజేయడంగా ఈ ప్లాన్ ఇచ్చినటువంటి దాత బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ఏపీ మంత్రి కింజరపు. రాష్ట్ర అభివృద్ధిపైన తమ దృష్టి ఉందని, వంశీ లాంటి వారి అరెస్టులు తమకు ముఖ్యం కాదని అచ్చెన్నాయుడు. తమ పార్టీ నేత వల్లభనేని వంశీని ఎందుకు అరెస్టు చేశారో అర్థం కావడం లేదన్న మాజీ మంత్రి అంబటి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే పాలన సాగుతుందని ఆరోపించిన రాంబాబు. సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో వైభవంగా సాగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. తెప్పోత్సవాన్ని కన్నుల పండుగగా పుష్పక వాహనంపై ఊరేగింపుగా స్వామివారు వీక్షించిన భక్తులు. పుల్వామా ఉగ్రవాద దాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలను కోల్పోయిన సంఘటన స్మరిస్తూ సాగిన ర్యాలీ. శ్రీకాకుళం చైతన్య జూనియర్ సహకార కళాశాల నుంచి సూర్యామహల్ జంక్షన్ వరకు పాల్గొన్న 300 మంది విద్యార్థులు. ఇవి ఇప్పుడు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.